తినే కొద్దీ తినాలి అనిపించే చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కేజీ చికెన్ అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి. అందుకోసం 2 ఎర్రగడ్డలు, 1 టమాటా, 4-5 పచ్చిమిరపకాయలు, 5 లవంగాలు, 2 చెక్క. దీని పేరు వచ్చేసి నాకు తెలియదండి, ఇది మా ఆయన తీసుకొని వచ్చినారు. అది తర్వాత కొద్దిగా కొత్తిమీర. ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా మిక్సీకి వేసి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇలా. తర్వాత ఇది వచ్చేసి 1 కేజీ చికెన్ని విధంగా కడిగేసేసి నీట్గా పక్కన పెట్టేసాను. ఫస్ట్ మనము చికెన్ అయితే ఉడికిచ్చేసుకుందామండి. అందుకోసం ఈ విధంగా ఫస్ట్ గ్యాస్ అయితే ఆన్ చేసేయండి. దానిపైన ఈ విధంగా ఒక కడాయి అయితే పెట్టేసుకోండి. కడాయి వేడైన తర్వాత ఈ విధంగా 5-6 స్పూన్లు నూనె అయితే వేసేసేయండి. చికెన్ కర్రీ చేసేటప్పుడు నూనె కొంచెం ఎక్కువగా పడుతుందండి దీనికి. నూనె బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసేయండి. ఇలా బాగా చిటపటలాడిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసేయండి. తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసేసేయండి. తర్వాత కొద్దిగా పెరుగు అయితే వేయండి. ఇక్కడ నేను ఉప్పు వేయడం చూపించలేదండి, మర్చిపోయినాను. 1 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా చికెన్ను కలిపేసేసేయండి. ఇలా కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసేయండి. ఆ చికెన్లో ఉండే నీరంతా పోయేంత వరకు బాగా చికెన్ అయితే ఉడకబెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి. అందులోకి ఈ విధంగా మనము కట్ చేసుకున్న ఆనియన్స్ను, 2 ఆనియన్స్ను, 1 టమాటాను, పచ్చిమిర్చిని వేసేసేయండి. తర్వాత లవంగాలు, చెక్క, ఇంకా ఒక పువ్వు కూడా ఉంది కదా అండి, అది కూడా వేసేసేయండి. తర్వాత 2.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసేయండి. తర్వాత ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ఎండు కొబ్బరి పొడిని కొంచెం ఎక్కువగానే వేసేసేయండి. తర్వాత 1 స్పూను కారం పొడి, మీకు తగినంతగా ఎంత ఇష్టపడతారో అంత కారం పొడిని అయితే వేసేసుకోండి. తర్వాత 1 స్పూను ధనియాల పొడి, తర్వాత 1 గుప్పెడు కొత్తిమీరను అయితే వేసేసేయండి. ఈ విధంగా బాగా కడిగిన కొత్తిమీరను వేసేసేయండి. అలాగే కొద్దిగా పుదీనాను కూడా తీసుకోండి, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా పుదీనాను తీసుకొని మిక్సీకి అయితే వేసేసుకోండి. అలాగే ఇక్కడ 1 స్పూన్ ఉప్పును కూడా వేసేసేయండి. ఉప్పును వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీకి అయితే వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా నేనైతే మిక్సీ అయితే వేసేసానండి. చూడండి, మసాలా వచ్చేసి ఆ కలరు చాలా బాగుంది కదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మసాలా వేసి చికెన్ కర్రీ చేయడానికి. ఇప్పుడైతే ఈ మసాలాను పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ చూడండి, మన చికెన్లో నీళ్ళు ఉన్నాయో లేదో చూద్దాం. చూడండి, ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే ఉన్నాయండి. చూడండి, ఈ విధంగా ఒకసారి కలిపి చూపిస్తాను మీకు. చూసారా, ఇంకా ఎక్కువగానే ఉన్నాయండి నీళ్ళు. ఆ నీళ్ళు కూడా పోయేంత వరకు మనము చికెన్ అయితే ఉడికిచ్చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. చూడండి, ఈ విధంగా ఇలా కొద్దిగా నీళ్ళు ఉండేంత వరకు చికెన్ అయితే బాగా ఉడికిచ్చేసేయాలండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను అయితే ఈ చికెన్లోకి అయితే కలిపేసేసుకుందాం. ఇలా తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ మసాలాతో పాటే ఆ నీళ్ళను కూడా చికెన్లో కలిపేసేసేయండి. ఈ విధంగా ఇప్పుడు ఆ మసాలాను మొత్తం చికెన్కి బాగా అంటేటట్లు బాగా కలిపేసేసేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టేసేసేయండి. మనకి ఆ మసాలాలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకబెట్టేసేసేయండి. ఇలా చూడండి, ఈ విధంగా బాగా ఉడికిపోయిందండి. ఆ వాసన కూడా ఏం రాలేదు. దాదాపు 10 నిమిషాలు అయితే పట్టిందండి ఈ విధంగా ఉడకబెట్టడానికి. ఈ విధంగా పచ్చి వాసన పోయిన తర్వాత ఇక్కడ చూడండి, చికెన్ కర్రీలో నీళ్ళు వచ్చేసి ఇక్కడ నేను వేడి నీళ్ళు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా వేడి నీళ్ళు పోస్తే కనుక ఆ ముక్క అనేది సాఫ్ట్గా వస్తుందండి. వేడి నీళ్ళు పోస్తే కనుక, మామూలు నీళ్ళు పోస్తే అంటే చల్ల నీళ్ళు పోస్తే కనుక ఆ ముక్క అనేది గట్టిగా అవుతుందండి, మనకి సాఫ్ట్గా ఉండదు, గట్టిగా అవుతుంది. సో అందుకోసం మీరు చికెన్ కర్రీ చేసేటప్పుడు వేడి నీళ్ళు పోసేదానికి ట్రై చేయండి. నిజంగా చికెన్ ముక్క చాలా సాఫ్ట్గా వస్తుంది.
ఈ విధంగా వెన్నీళ్ళు పోసిన తర్వాత బాగా కలిపేసేసేయండి. ఇక్కడ చూడండి ఎముకలు అయితే బాగా ఉడికిపోయినాయి. మనకి ఆ కండ ఉంటుంది చూడండి, గట్టిగా ఉండే కండలే మనకి ఉడకవు. అందుకోసము ఈ విధంగా వెన్నీళ్ళు పోసి ఇంకో 10 నిమిషాల పాటు ఉడకబెట్టాలండి. ఇక్కడ ఒకసారి ఉప్పు కరెక్ట్గా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే నీళ్లు పోసాం కదా మనము. నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా ఉప్పు అయితే తక్కువైతుందండి. అందుకోసము ఈ విధంగా ఒకసారి గ్రేవీలో ఉప్పు తక్కువ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువైతే కనుక మీకు తగినంతగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు అయితే తక్కువైందండి, అందుకోసం ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపేసేసాను ఇలా. ఒకసారి మూత తీసి చూద్దామండి చికెన్ ఉడికిందో లేదో. చూసారా బాగా ఉడికిపోయిందండి. మనకి నీళ్లు కూడా బాగా ఉడికిపోయి ఆ మసాలాకి పట్టేసేయండి మొత్తం అంతా. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇక్కడ నేను కసూరి మేతిని అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదు. నేను ఇక్కడ కొద్దిగా కసూరి మేతిని అయితే ఈ విధంగా వేశాను. ఇలా చేతిలో ఇలా నలిపి ఈ విధంగా పైన వేసేసేసేయండి. ఇలా వేసిన తర్వాత మూత అయితే పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల పాటు మూతను ఇలాగే పెట్టేసేసేయండి. తర్వాత ఈ విధంగా మూత తీసి చూడండి, మనకి ఆ స్ట్రక్చర్ చూడండి, ఆ మసాలా ఆ చికెన్ బాగా ఉడికిపోయిందండి. మొత్తం ఈ విధంగా మనము మిక్సీ జార్లో వేసేసుకొని మసాలాను ఇలా వేసుకుంటే కనుక చికెన్లో పులుసు వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుందండి. చూడండి మీకు ఆ ముక్క ఉడికిందో లేదో చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఆ గట్టి ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. చూడండి మనకి ఎముకకుంటే కండలే కాకుండా వేడి నీళ్ళు పోసి ఉడికిచ్చేసేస్తే కనుక గట్టి ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయండి చికెన్లోటివి. ఈ విధంగా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఇంతే అండి చికెన్ కర్రీ చేయడము. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి అన్నంలోకి, కలర్ రైస్లోకి, చపాతీలోకి, ఇంకా పూరీలోకి అయితే చెప్పనవసరం లేదండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే